నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్తో తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాక్ విలవిల్లాడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక అల్లాడిపోతోంది. నీళ్లివ్వండి మహాప్రభు అంటూ భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. తమ దేశానికి నీళ్లు వదలాలంటూ వేడుకుంటోంది. సింధు జలాలతో పాటు వరద హెచ్చరికలపై కూడా ఎలాంటి సందేశాలు ఇవ్వమని భారత్ తేల్చి చెప్పడంతో పాకిస్తాన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు విధించింది. దౌత్య సంబంధాలను తెంచుకోవడంతో పాటు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది ప్రకటించి దాదాపు నెల రోజులవుతుండగా పాకిస్తాన్కు ఒక్క చుక్క నీరు కూడా వదలట్లేదు. అయితే పాకిస్తాన్కు సింధు, చీనాబ్, జీలం నదులే జీవనాధారం కాగా ఈ మూడు నదుల నీటిని పాక్కు ఇవ్వకుండా నిల్వ చేయాలని లేదా మంచికి వినియోగించాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక చీనాబ్, జీలం నదులపై ఉన్న డ్యాముల్లో ఈ నెల రోజుల పాటు భారత్ నిర్వహించిన పనులు శాటిలైట్ చిత్రాల్లో కనిపించాయి. రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా జలాలతో నింపింది భారత్. ఆ తరువాత వాటిలో పేరుకుపోయిన ఒండ్రుమట్టిని, బురదను తొలగిస్తూ నీటిని కొద్ది కొద్దిగా దిగువకు విడుదల చేసింది. ఇక పాకిస్తాన్లో చీనాబ్ నదిపై కట్టిన తొలి డ్యాం మరాలా డ్యాం. భారత్ జలాల రద్దు ప్రకటించిన తరువాత ఈ రిజర్వాయర్లోని నీటి మట్టాల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇండియా ఒప్పందం రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో మరాలా డ్యాం నీటి మట్టం 14,800 క్యూసెక్లు ఉండగా మే 2 నాటికి 8,087 క్యూసెక్కులకు పడిపోయింది. ఆ తరువాతి రోజు 55,148 క్యూసెక్కులకు పెరిగింది. మే 6న 3,761 క్యూసెక్కులకు పడిపోయింది. ఇదే తరహాలో నీటి మట్టాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూ వచ్చాయి. అలాగే పాకిస్తాన్లోని జీలాం నదిపై ఉన్న మంగ్లా డ్యాం వద్ద నీటి స్థాయిలో పెద్దగా హెచ్చుతగ్గులు లేనప్పటికీ భారత్ అధికారులు చేపట్టిన పూడికతీత పనుల కారణంగా కొన్ని సమయాల్లో నీటి ప్రవాహం భారీగా పెరిగిందని తెలుస్తోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపిన శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం జమ్మూ కశ్మీర్లోని జీలం ఉపనదిపై ఉన్న కిషన్ గంగా డ్యాం గేట్లు ఏప్రిల్ 29 వరకు తెరిచే ఉన్నాయి. వారం రోజుల తర్వాత ఒక గేటు మాత్రమే తెరిచి ఉండగా మే 21 నాటికి అన్ని గేట్లు మూతపడ్డాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లోనే ఉన్న మరో డ్యాం బాగ్లీహార్, ఇందులో మే 1న పూడికతీత పనులు మొదలయ్యాయని శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం తెలుస్తోంది. ఆ తరువాత 10 రోజుల వరకు డ్యాం గేట్లను మూసివేసి ఉంచారు. మరుసటి రోజు అంటే మే 11న అకస్మాత్తుగా నీటిని విడుదల చేశారు. ఆ తరువాత వారం రోజుల పాటు ఇదే పంథా కొనసాగింది. ఇక సింధు నదిపై డ్యాములు కార్యాచరణలో లేని కారణంగా భారత్ వాటిలో ఎలాంటి పూడికతీత పనులు చేపట్టినట్లుగా శాటిలైట్ చిత్రాల్లో కనిపించలేదు. వాస్తవానికి రిజర్వాయర్లలో పూడికతీత ప్రక్రియను సంవత్సరానికి ఒకసారి చేపడతారు. దానివలన అందులో బురద, ఒండ్రుమట్టి తొలగిపోయి నీటి నిల్వ సామర్థ్యం పునరుద్ధరించబడుతుంది. అలాగే టర్బైన్ సామర్థ్యం పెరగడంతో పాటు విద్యుత్ ఉత్పాదక ప్లాంట్ల జీవితకాలం పొడిగించబడుతుంది. కానీ ఒప్పందం రద్దు కావడానికి ముందు రిజర్వాయర్లలో పూడికతీత పనులను పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనికి కారణం పూడికతీత ఈ పనులను చేపడితే రిజర్వాయర్లో ఉన్న బురదను నీటితో బయటకు పంపించాల్సి ఉంటుంది. దీనివలన దిగువకు నీటి ప్రవాహం పెరగడంతో పాటు ఆ బురద పాకిస్తాన్కు చెందిన సాగునీటి కాలువల్లో పేరుకుపోతుంది. అలాగే రిజర్వాయర్ను నీటితో తిరిగి నింపడానికి గేట్లు మూసివేయడం వలన దిగువకు నీటి ప్రవాహం తగ్గుతుంది. ఈ కారణంగా పాక్ ఈ పనులను అడ్డుకుంటూ వచ్చింది. అదే విధంగా కొత్తగా 5 రిజర్వాయర్ ప్రాజెక్టులను చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది భారత్. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు తరువాత చీనాబ్ నది నుంచి ఎక్కువగా నీటిని తీసుకోవాలని భావించింది భారత్. ఇందులో భాగంగానే రణ్బీర్ కాలువను ఎంపిక చేసింది. సెకనుకు 40 క్యూబిక్ మీటర్లు నీటిని తీసుకువెళ్లడం దీని ప్రస్తుత సామర్థ్యం. కానీ ఈ నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాక్కు వెళ్లకూడదంటే ప్రతి సెకండుకు 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించే కెపాసిటీతో కెనాల్ను విస్తరించాల్సి ఉంటుంది భారత్. అదేవిధంగా జీలం నదిపై
తుల్బల్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించనుంది ఇండియా. గతంలో పాక్ అభ్యంతరం చెప్పడం వలన ఆగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ కానుంది. మొత్తంగా చూస్తే కొరివితో తలగొక్కున్న విధంగా భారత్తో పెట్టుకున్న పాకిస్తాన్ ఎడారిలా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ప్రారంభం కాగా చివరికి తీవ్రమైన నీటి సంక్షోభంగా మారనుంది. దీంతో భారత్తో కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంపై ఇండియా మరోసారి పునరాలోచన చేయాలని కోరింది. అయితే నీళ్ల విషయంలో ప్రధాని మోదీ భారత్ వైఖరిని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. నీళ్లు రక్తం ఒకే చోట పారవని అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే నీటిపై ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా జలఖడ్గంతో పాకిస్తాన్ మరోసారి భారత్ కాళ్ల దగ్గరకు వచ్చి తీరాల్సిందే.